పెళ్లి పుస్తకం. అమ్మ హారిక, భోజనం సరిగ్గా చేయలేదు కదా, కనీసం ఈ పాలైనా తాగు. ఏమైందమ్మా, అంత సీరియస్గా ఫోన్ చూస్తున్నావేంటి? కళ్యాణ్కి నేను గుర్తొచ్చినట్టున్నానక్క. కాల్స్ మీద కాల్స్ చేస్తున్నాడు. ఏంటి ఈ టైంలోనా? కొంచెం కూడా టైం సెన్స్ లేదా వాడికి? కామన్ సెన్సే లేదు, ఇంకా టైం సెన్స్ ఎలా వస్తుంది? అమ్మాయిల్ని మాయ చేయడానికి ఇదే కరెక్ట్ టైం అని వాడి ఫీలింగ్. వాడి ఫీలింగ్స్తో ఆడుకోవడం నీ టార్గెట్ అని వాడికి తెలియడం లేదు. తెలిసినా ఏం చేయలేడక్క. ఒకే రోజు ఇంటికి ఆఫీస్కి వెళ్ళి షాక్ ఇచ్చాను కదా, తన ట్రాక్లోకి వచ్చానని భ్రమపడుతున్నాడు. ఈరోజు ఆ భ్రమతోనే ఆడుకుంటాను. కళ్యాణ్, ఈ మధ్యన సెలబ్రిటీస్ అందరూ డెస్టినీ వెడ్డింగ్స్ అని దేశాలు దాటి వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు కదా, మనం కూడా అలా ప్లాన్ చేద్దామా? నీ దరిద్రాన్ని వదిలించుకోవడమే నా ప్లాన్ అంటే మళ్ళీ దేశం దాటడం కూడానా? ఏం ఆలోచిస్తున్నావు కళ్యాణ్, చెప్పు. నో అభి, దేశం దాటి వెళ్తే ఇక్కడున్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మన క్లోజ్ రిలేటివ్స్ ఎలా వస్తారు? అదీ కాక డెస్టినీ మ్యారేజ్ చేసుకున్న జంటల సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది. అయితే వద్దులే, మనం ఇక్కడే ప్లాన్ చేద్దాం. మాట్లాడు కళ్యాణ్. పర్వాలేదులే అభి. ఈ టైంలో కాల్ చేశారంటే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ అవ్వచ్చు కదా. ఎంత ఇంపార్టెంట్ కాల్ అయినా నీకన్నా ఎక్కువ కాదు ప్రిన్సెస్. సారీ డార్లింగ్, నువ్వు కాల్ చేసినా ఇప్పుడు మాట్లాడే సిచ్యువేషన్లో లేను. మిస్ యూ. లిఫ్ట్ చేయడం లేదక్క. తిరిగి కాల్ చేసావు కదా, ఎక్కడ తిడతావో సీరియస్ అవుతావో అని భయపడి ఉంటాడు. సిద్ధు, ఆకలిగా ఉందా? కొన్ని పాలు కలిపి తీసుకురానా? వద్దమ్మా, నాకు నిద్ర వస్తుంది, మార్నింగ్ తాగుతాను. సిద్ధు, నిన్ను నా గదిలో పడుకోమన్నాను కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? అక్కడ ఎంత ట్రై చేసినా నాకు నిద్ర పట్టడం లేదు పప్ప. అమ్మ వల్ల ఇలా పడుకున్నాను అంతే, వెంటనే నిద్ర వచ్చేసింది. నువ్వు అసలు ట్రై చేసావా? నేను ఫోన్ మాట్లాడొచ్చేలోపు నువ్వు ఇక్కడికి పరిగెట్టుకుంటూ వచ్చేసావు. పప్ప ప్లీజ్, ఫుడ్లో ఏ హెల్ప్ తీసుకోవద్దన్నావని నేనే ముద్దలు చేసుకుని తిన్నాను. ఇప్పుడు నా స్లీప్ని మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. నువ్వు వెళ్ళు ప్లీజ్. నువ్వురా, వెళ్దాం. నేను అమ్మ దగ్గర పడుకుంటాను పప్ప, నాకెక్కడైతేనే ఫాస్ట్గా నిద్ర వస్తుంది. ఆ గదిలో లైట్ ఆఫ్ చేస్తాను, నీకు స్టోరీస్ చెప్తాను, ఆ స్టోరీస్ వింటూ నిద్రపో. ఇక్కడ పడుకుంటే ఏంటి పప్ప ప్రాబ్లం? నిన్ను వెళ్ళమని చెప్తున్నాను కదా. ప్రాబ్లం నాకు కాదు, సాక్షికి. తనని ఇబ్బంది పెట్టకుండా రా. నాకేం ఇబ్బంది లేదండి. ఈరోజు అన్నీ మీరు కొత్తగా మాట్లాడుతున్నారు, కానీ ఇంటికి వచ్చినప్పటి నుండి సిద్ధు నా పక్కనే పడుకుంటున్నాడు. పద్ధతులు మారాలని చెప్పిన తర్వాత కూడా నువ్వేంటి సాక్షి ఇలా మాట్లాడుతున్నావు? వాడిని మార్చుకునే అవకాశం దయచేసి దూరం చేయొద్దు. నేనేం దూరం చేయడం లేదండి, మీరే నా దగ్గర నుండి తీసుకెళ్లాలని చూస్తున్నారు. కొన్ని దగ్గర అవ్వాలంటే కొన్ని దూరం అవ్వాలి. సిద్ధు నీకు బాగా అలవాటయ్యాడు. ఆ అలవాటుని దూరం మాత్రమే మార్చగలదు.
ఒక్క రోజుతో పుట్టే ఆలోచన ఒక్క పూటతో చేసే ఆచరణ వల్ల మార్పులు రావండి. దానికి కొంచెం టైం పడుతుంది. ఆలస్యం అమృతం విషం సాక్షి. అందుకే ఇప్పటి నుండి జాగ్రత్త తీసుకుంటున్నాను. రా సిద్ధు. నేను రాను. రమ్మని చెప్పినప్పుడు నా మాట విను. ఫోన్లే నందుగారు, సిద్ధు అంతగా అడుగుతున్నాడు కదా, ఈ రోజుకి నాతో పడుకోనివ్వండి. రేపటి నుండి మీరు చెప్పినట్టే చేస్తాడు. ఇలానే వీడికి సపోర్ట్ చేయొద్దు. నువ్విలా వాడికి నచ్చినట్టు చేసుకొనివ్వడం వల్లే ఇప్పుడు నా మాట వినడం లేదు. నేను వినను. చెయ్యి వదులు పప్పా. ఇప్పుడు రాకపోతే 2 తగిలిస్తాను. ఏంటి, నన్ను కొడతావా? మాటలతో వినకపోతే చేతులకు పని చెప్పాలి. రా రా, వదులు. అమ్మా, సిద్ధు, అమ్మా, రా. అమ్మా, సాక్షి చేయొదులు సిద్ధు. అమ్మా, నేను వెళ్ళను. పప్పాకి నువ్వైనా చెప్పమ్మా, ప్లీజ్. అమ్మ కాదు, ఆ జేజమ్మ వచ్చి చెప్పినా నేను వినను. రా. నందుగారు, వదులు. రా. నేను రాను. నందుగారు, రా. నేను రాను. రమ్మని చెప్తున్నానా? నేను రాను. నందుగారిలో ఈ మార్పుకి కారణం ఏమై ఉంటుంది? సిద్ధుని బాధ పెడుతూ అంత బలవంతంగా ఎందుకు దూరం చేస్తున్నారు? ఈరోజు ఎలాగైనా కారణం ఏంటో కనుక్కోవాలి. లేదంటే సిద్ధుకి కాదు, నాకు నిద్ర పట్టదు. నందుగారు, సిద్ధు పడుకున్నాడా? ఆ, నీ దగ్గర నుండి రాను, నిద్ర పట్టదు అన్నాడు కానీ కథ చెప్తుంటే పూర్తి కాకుండానే పడుకున్నాడు. ఓ, మీరు కథలు చెప్పడం బాగా నేర్చుకున్నారన్నమాట. ఆ, నేర్చుకోవటమేం లేదు, ఏదో నోటికొచ్చింది చెప్పేస్తూ ఉంటాను. సిద్ధుకి నోటికొచ్చిన కథ చెప్తూ నన్ను టార్గెట్ చేస్తున్నట్టు ఎందుకంత రూడ్గా మాట్లాడుతున్నారు? ఆ, నేను టార్గెట్ చేయడం ఏంటి సాక్షి? అలా ఏం లేదు. సిద్ధుకి నీకు మధ్య ఉన్న ఎమోషనల్ బాండ్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సిద్ధుకి కంప్లీట్గా దూరంగా ఉండమంటున్నారు, అంతేనా? రీజన్ ఏంటని ఆల్రెడీ చెప్పాను కదా సాక్షి. నువ్వు లేకపోయినా వాడు మెంటల్గా స్ట్రాంగ్గా నాతో ఉండాలి అంటే నేను ఇలానే ఉండాలి. లేదు, ఇది కారణం కాదు, వేరే ఏదో ఉంది, అది చెప్పండి. ఏమీ లేదు సాక్షి, ఇదే రీజన్. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. నేను నమ్మను. మీ మనసులో ఏదో ఉంది, అది పైకి చెప్పకుండా నన్ను మెంటల్ టార్చర్ పెట్టడానికి మీరు స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు. అందుకే ఎప్పుడూ లేనంత కోపాన్ని సిద్ధు వంకతో నా మీద చూపిస్తున్నారు, అంతేనా? సమాధానం చెప్పకుండా నందుగారు ఎందుకు ఎస్కేప్ అవుతున్నారు? ఎందుకు ఇలా వింతగా బిహేవ్ చేస్తున్నారు? ఈరోజు సైలెంట్గా ఉన్నంత మాత్రాన నేను మర్చిపోను. మేము ఇంట్లో నుండి వెళ్ళిపోవడమే మీరు కోరుకునేదైతే ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. వెళ్లే ముందు కారణం తెలుసుకోకుండా వదిలిపెట్టను.